వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని రైల్వే స్టేడియంలో ఉన్నాం. సో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేస్తుండగా, మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేడియంలో రైల్వే ఉద్యోగులు వాల్టర్ డిఆర్ఎం లలిత్ బోరాతో పాటు ఉద్యోగులంతా కూడా ఇక్కడ యోగాసనాలు వేస్తున్నారు. మనం ఈ ప్రాంతానికి వచ్చాం. సో ఇక్కడ యోగాసనాలు ఎలా వేస్తున్నారు వారితో మాట్లాడి చూద్దాం. చెప్పండి మేడం, ఈరోజు ఇంతమందితో కలిసి యోగా చేయడం ఎలా ఉంది? ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 11th ఇంటర్నేషనల్ యోగా డే మోదీ గారి సమక్షంలో మనం రైల్వేలో కండక్ట్ చేశారు. డిఆర్ఎం సార్ చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. అందువల్ల ఇంత అంటే హ్యూజ్ పబ్లిక్ 3000 అంటే 2500 to 3000 మెంబర్స్ టోటల్. అందులో మా స్పోర్ట్స్ కూడా ఒక పార్టిసిపేషన్ తీసుకున్నాము. గిన్నిస్ రికార్డ్ కూడా మనకు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం జిఎస్ అవడం యాజ్ ఏ ఉమెన్ మన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, అంటే మన రైల్వేకి ప్లస్ ఇలాంటి పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు మన రైల్వే వాళ్ళు. అందులో మేము ఒక పార్ట్ అంటే ఒక భాగం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ సార్ సమక్షంలో నేను అందరూ కోఆర్డినేషన్తో జరగాలని కోరుకుంటున్నాను. సో విశాఖలో మోడీ గారితో పాటు మీరు యోగా చేశారు. దానికి వరల్డ్ రికార్డ్ అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఇది మన యోగా అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ లెవెల్లో ఇంత ఫేమస్ అయ్యి ఈరోజు దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం కూడా చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ చెప్పాలంటే. అందుకు అందరూ కూడా అంటే ప్రతి ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసి మొత్తం అంతా క్లాస్ అయినంత వరకు ఉండి వాళ్ళ వంతు ఇది చేశారు. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మేము భాగం అవ్వడం, మన మోదీ గారు చేసిన ప్రోగ్రాంలో మన రైల్వే పార్ట్ అవ్వడం, అందులో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ రైల్వే నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం, దాంతోపాటు స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఒక స్పోర్ట్స్ ఉమెన్గా, ఇంటర్నేషనల్ బాక్సర్గా ప్రజెంట్ యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు యోగా ద్వారా? యాక్చువల్లీ యోగా అనేది మన లైఫ్ ఎట్లా అంటే ఎంత ఆప్టమిస్టిక్గా ఉండాలి అనేది నేర్పిస్తుంది. ఇంకా స్పోర్ట్స్ పరంగా చెప్పాలంటే ఒక ప్లేయర్కి వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ యోగా అనేది చాలా, ఎందుకంటే నార్మల్గా మనం చేసే ప్రతిదీ యోగాలో ఉంటుంది, మనకు అది ముందుగా తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ అనేది వచ్చింది. యోగా అనేది ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఏంటి నార్మల్ పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ స్పోర్ట్స్ పర్సన్ కంటే వాళ్ళ ఎమోషన్ కంట్రోల్కి, అంటే కొన్నిసార్లు మనం ఫెయిల్ అవ్వచ్చు లేదా హెవీ సక్సెస్ తీసుకోవచ్చు. వాటినన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మనం ఇంకా మంచి హై అచీవ్మెంట్స్కి వెళ్ళడానికి ఫిజికల్గా మెంటల్లీ కూడా మనకి యోగా ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కూడా యోగా చేయడం చాలా మంచిది. సో మన దగ్గర కొందరు యంగ్ యూత్ ఉన్నారు, వారిని కూడా అర్థం. చెప్పండి, ఇప్పుడు యోగా చేశారు, మోడీ గారితో పాటు మీరు చేశారు. సో అది వరల్డ్ రికార్డ్ కూడా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదవుతుంది. సో మీకు ఎలా ఉంది యోగా 11th యోగా ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడం? మాకు చాలా ఆనందంగా ఉంది యోగా చేయడానికి. అంటే చాలా ఈజీగా చేసాము యోగా అనేది. అందరితో చేయడం వల్ల ఏమీ కష్టం అనిపించలేదు, చాలా బాగా జరిగింది. ఓకే, అంటే ఇంతమందితో కూర్చొని యోగా చేయడం ఎలా ఉంది? అంటే జనరల్గా అయితే యోగా కామన్గా ఇంట్లోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో చేస్తుంటారు కదా. సో ఇంతమంది పీపుల్ ముందు కూర్చొని చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు అసలు యోగా అలవాట్లేదు, కానీ బాగా జరిగింది, చాలా బాగా చేశారు. మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మనం బ్లెస్డ్ అండి. 11th ఇంటర్నేషనల్ యోగా డే అది వైజాగ్లో మోదీతో మనం అందరం చేయడం, అలాగే గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించడంలో మనం ఒక భాగం అవ్వడందుకు చాలా సంతోషంగా ఉంది. యోగా అన్నది ఏదో ఈరోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మన బ్రష్ ఎలా చేసుకుంటామో అలాగే మన లైఫ్లో ఒక పార్ట్ లాగా యోగా చేసుకుంటే మనసుకు దగ్గరగా ఉంటాము, స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తాం. Today the Voltaire Division, Railway Division has organized International Yoga Day. It's a proud moment for all people here because the Honorable Prime Minister is in the city and he has done the yoga in the city today on the International Yoga Day. At the same time, the Voltaire Division of East Coast Railway has organized, and I am happy to see that more than 2,750 railway family has participated in this. The railway employees, their children, their wives and their relatives, everybody participated. And as the theme of the this year's International Day of Yoga is the one health and one earth. So this clearly reflects that yoga is very important for us, and it is very important that we achieve healthy life through yoga, and not only we achieve but we spread this to everyone around us, and finally we have a healthy society, we have a healthy community and a healthy world. I am
really happy, and we had a very good yoga session today. Some of you must have witnessed that also. And in this beautiful sports arena with the hills on the background and sea near the shore, there cannot be any better place than doing yoga. How much it is useful to the world peace? It is very much peace, because you see, it brings, we all are working in a very stressful environment, and yoga is something which not only brings the physical flexibility and physical peace, it brings the spiritual peace and the mental peace, and therefore it becomes very important in this era where we are slowly moving towards the small families norms, and where the stress of the people are increasing. With that, yoga plays a very important role. But is it not only water division, in also water division in different stations also? So what this year's yoga, we started first event on 16th by doing an event with the Navy at the railway station, and after that we have a series of yoga sessions on various railway stations to generate awareness about the public that the yoga is very important. In order to further increase the awareness, we made some rallies in the railway colonies to generate awareness about the railway families member, so that everybody comes together. And I think due to that efforts, we have been getting a lot of good feedbacks, not only from the public but from the railway employees also, that this has been done in a very organized way. What is your future course of action to promote yoga in your business? So we are, you see, our loco pilots and the assistant loco pilots and the train managers, they are staying away from their families for quite a long time, because when they take trains to other stations, then they are living in the running rooms. So we'll try to see that we can have a yoga sessions there. Apart from that, we will sit with our union office bearers and the housing societies people. We have various colonies, not only in Visakhapatnam, in other places. And we'll make a strategy that how we can make yoga part of the life of all the railway employees. Thank you. बहुत अच्छा लग रहा है उनके साथ में। हम भी यहाँ पे हमारे रेलवे फ्रेटर्निटी के साथ में कर रहे हैं, वो वहाँ पे बड़े स्केल पे वर्ल्ड लेवल पे कर रहे हैं, हम हमारे रेलवे लेवल पे कर रहे हैं। थोड़ा सा कंट्रीब्यूट किया है, एंड आई होप इट विल लुक फॉरवर्ड फॉर मोर सच इवेंट्स। जो विशाखापट्टनम में एक वर्ल्ड रिकॉर्ड बना है, जो आप उसी का पार्ट में थे, आपको कैसे लगा? Yes, I am witnessing the record, and I am holding a record with my railway fraternity, and it feels really good. Thank you. या योगा इंटरनेशनल योगा डे में आप मोदी जी के साथ योगा किया, वर्ल्ड रिकॉर्ड ने बनाया, आपको कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है यहाँ पे आके। मैं पहले सोच रही थी नहीं आऊँगी, लेकिन मोदी जी का अनाउंसमेंट सुन के हम लोग आए, और यहाँ पे जो इतना लोग आए यहाँ पार्टिसिपेट किए, वो भी देख के बहुत अच्छा लगा। आगे भी ऐसा ही होगा, यही आशा है हमारी मोदी जी से, और अच्छी सरकार बनाएंगे। थैंक यू। आप इतने सारे लोग के साथ आप योगा कर रहे हैं, आपको कैसे फील आ? हाँ, इतने लोगों के साथ करने में अच्छा लगा। ज़्यादा टाइम तो दे नहीं पाए धूप के कारण, लेकिन हवा अच्छी आ रही थी तो इसलिए अच्छा लगा करने में, और बहुत लोग ने पार्टिसिपेट किया, अच्छा लगा बहुत। आपने योगा किया, उनको वर्ल्ड रिकॉर्ड आ गया, आपको कैसा लगा? हाँ, वर्ल्ड रिकॉर्ड के लिए तो ज़रूर अच्छा लगेगा ही, क्योंकि ये सब मोदी जी के कारण ही हुआ है। अगर वो इनिशिएट नहीं लेते तो हम भी शायद ये नहीं करते, उनके कारण ही हुआ है। आगे भी ऐसा अच्छा करेंगे, यही हमारी आशा है। థ్యాంక్ యూ। ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను చిన్నప్పటి నుండి యోగా స్టూడెంటే, కానీ ఇంతమంది ముందు పర్ఫామ్ చేయడము ఒక మాస్టర్ ట్రైనర్ కింద నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున వచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నిజంగా ఇది ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అయిపోతుంది నా లైఫ్. మోడీ గారితో పాటు మీరు కూడా యోగాలో విశాఖలో పాల్గొన్నారు, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదు. మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా నిజంగా ఒక వండర్ఫుల్ మూమెంట్ ఇది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఒక వైజాగ్ తరపున ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున మేము వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పార్టిసిపేట్ చేస్తాం అనేది తెలీదు. మోడీ గారు వైజాగ్ రావడం అనేది చాలా స్పెషల్. దానిపైన మాకు అందరికి ఒక అవకాశం దొరకడం అనేది ఇంకా స్పెషల్. మేమందరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున ఈరోజు ఇక్కడ రైల్వే వాల్టర్ డివిజన్కి వచ్చాము. యోగా అనేది మన మైండ్ బాడీ యూనియన్ కోసం
చేస్తాము. స్ట్రెస్ లేకుండా ఉండడానికి యోగా చేస్తాము. మోడీ గారు చెప్పినట్టు మనము ఈరోజు నుంచి మన జీవితం అంతా యోగా చేస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అది మేము అందరం పాటిస్తాము. మీరు కూడా పాటించండి. చెప్పండి సార్, ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని? చాలా బాగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో చేయడం నిజంగా గర్వకారం అండి మనకి. అది నరేంద్ర మోడీ గారు వచ్చారు, పిఎం గారు, చాలా సంతోషం. దానివల్ల ఏంటంటే యోగా అనేది మైండ్ అండ్ సోల్ రెండు కూడా, బాడీ సోల్ రెండు యాక్టివేట్ అవ్వాలి. రెండు కలయికే యోగా. మనం అందరూ కలయిక ఇది యోగా. దీనిలో కలిసినందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను రైల్వే ఎంప్లాయీ అండి. నేను యోగా టీచర్ని. నాకు ముందుకి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా పాల్గొనాలని సరదాగా ఉంది. మోడీ గారు విశాఖ వచ్చారు, విశాఖలో మనందరితో పాటు ఇక్కడ యోగా చేశారు. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదవుతుంది. సో దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంది సార్. మన పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే వరల్డ్ వైడ్గా మన పేరు విశాఖపట్నాన్ని హైలైట్ చేస్తున్నారండి. నిజంగా చాలా సంతోషం అండి. ఇలాగే ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ చేయాలని ఆశపడుతున్నాండి. మన కొత్త రైల్వే కూడా వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. ఇదైతే విశాఖలో జరుగుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నో శాఖలు ఎంతోమంది ప్రజల మధ్యన యోగా చేయడం అనేది ఒక సరికొత్త అనుభూతి. ఎందుకంటే ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి ఎంతో పెద్ద నాయకులందరూ కూడా ఈ విశాఖ సముద్ర తీరాన్ని చేరుకొని యోగా చేయడం, అది కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదవడం కూడా సరికొత్త అయిన అంశం. ఎందుకంటే విశాఖ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.